కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి అంటే చాలా విశిష్టత కలిగి ఉండడం వలన ఆ రోజు అందరూ కూడా శివాలయానికి వచ్చి దర్శించుకుంటారండి. అసలు ఆ రోజు అయితే జ్వాలాతోరణం కూడా వెలిగిస్తారు కదా బయట. స్వామివారిని తీసుకెళ్లే ముందు ఇలా నంది వాహనం మీద కూర్చోబెట్టి అప్పుడైతే పల్లకీలో పెట్టి బయటకు తీసుకెళ్తారు. స్వామివారిని ఇలా పల్లకిలో పెట్టయితే బయటికి తీసుకెళ్తారండి. బయట అసలు ధ్వజస్తంభం దగ్గర చూసారా ఎంతమంది దీపారాధన చేసుకొని పూజలు చేసుకున్నారో. అలా గోపురంలో నుండి జ్వాలాతోరణం దగ్గరికి అయితే బయటకు తీసుకొస్తారు. ఆ పక్కనే ఒక ప్రొజెక్టర్ కూడా పెట్టారు పాటలు వేయడానికి. ఆకాశంలో చంద్రుడు చూసారా ఎంత నిండుగా ఉన్నాడో. కింద జ్వాలాతోరణం, పైన చంద్రుడు. కార్తీక పౌర్ణమి రోజు సూపర్ ఉంది అసలు.